ఇద్దరు ఎక్కడికరా పరిగెత్తుతున్నారా? అన్నయ్య నన్ను కాపాడురా. నన్ను నువ్వు కాపాడరా. ఆగండి, ఇటువైపురా. ఎక్కడికి వెళ్ళారు? ఓహో, ఇద్దరు ఇక్కడే ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నారని కనిపించకపోతున్నా. పట్టుకునేసా. ఎలా వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ అయ్యారు? ఎంత పెద్ద సైజుతో నా దగ్గర ఎలా తప్పించుకున్నారు? అన్నయ్య వాడు మనల్ని తరివి నేను టైర్డ్ అయిపోయా. వాడు హింస అస్సలు కాలేదు. వాడి హింస లేకుండా జీవించడానికి ఒక దారి చెప్పండి అయ్యా. సరే, మన లూయి దగ్గర అడుగుదాంరా. మీరిప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? లూయి, నేను లూయి చెట్టు వెనకాల దాక్కునేది నీకెలా తెలుసు? మీరు ఎంత దూరం దాచిపెట్టా నేను మిమ్మల్ని కనిపెట్టేస్తా. సరే, ఓకే. మేము ఎందుకు వచ్చామంటే హంటర్ విగ్ గురించి మాట్లాడడానికి. రోజు వాడి ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాను. నన్ను హింస పెడుతూ ఉన్నాడు. నేను డబ్బులో పరిగెత్తి టైర్డ్ అయిపోయాము. వాడి దగ్గర మేము తప్పించుకోలేకపోతున్నాము. అవును, మీరు వచ్చిన మొదలుకొని మళ్ళీ మళ్ళీ ఇదే కథ జరుగుతుంది. విక్కనే ఒకడైక వచ్చింది మిమ్మల్ని హింస పట్టడానికే కదా. నిజంగానా? అలా అంటే నీకు తెలుసా వాడు ఎన్ని సమస్యలు చేస్తాడని? వాడి నుంచి మేము ఎలా తప్పించుకోవాలి? అది చాలా సింపుల్ అయిన విషయం. వాడిని అవాయిడ్ చేసేదానికైనా దారేంటో అదే మీరు కనిపెట్టాలి. అర్థమైంది కదా? ఓ, దానికి ముందు మేము వాడిని ఫాలో చేయాలి. దానికి ఇప్పుడు సమయం లేదు. అది మీ వల్ల అయితే కాకుండా ఉండొచ్చు, కానీ నా వల్ల ఖచ్చితంగా అవుతుంది. మీరు ఫార్చ్యూన్ టెల్లర్స్ గురించి వినపడున్నారా? ఇప్పుడు చెప్తాను, వినుకోండి. వాళ్ళకి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో బాగా తెలుసు. వాళ్ళు చాలా విద్యాసమైన వాళ్ళు. ఇదిగో చూడండి, నేను ఒక ఫార్చ్యూన్ టెల్లర్నే. ఏం చెప్తున్నావు? నువ్వు ఒక ఫార్చ్యూన్ టెల్లరా? నమ్మకం రావట్లేదా? ఫ్యూచర్ చెప్పేదానిలో నేను ఎక్స్పర్ట్ని. భలే కామెడీ. భవిష్యత్తు గురించి తెలుసుకుంటే ఈ రోజు వాడు ధనవంతుడై ఉంటాడు. కానీ ఎందుకు మనలా భయపడి ఉన్నాడో తెలియట్లేదు కదా. కానీ వీడు ఎక్స్పర్ట్ అంట. ఒక్కుంటే ఎక్స్పర్ట్ అయిపోతారా ఏంటి? సరే, వీడు దేనికి పనికిరాడు. రా వెళ్దాం. నన్ను అవమతించేసి వెళ్తున్నారు కదా. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఇవాళ కింద పడిపోతారు. బాగుడు వినడానికి చెవులో పువ్వులు పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చెప్పు. ఓ, ఏంటిది? ఎలా పడ్డామనే తెలియట్లేదే. ఓ, నాకేం కాలేదు. తల నొప్పేస్తుంది. ఏమైంది? నా మొహం మీద ఏదైనా ఉందా? లేదు, ఏం లేదు. ఏమిటి అది? అన్నయ్య, లూయి చెప్పాడుగా మనం కింద పడిపోతామని. మనము అదేలా కింద పడిపోయాం. ఒకవేళ వాడికి జరగపోయేది ముందే తెలుసా? ఏంటి, మీకు నమ్మకం వచ్చిందని అనుకుంటున్నాను. అవును, ఇది నమ్మేటట్టుగానే ఉంది. మళ్ళీ ఏదైనా నమ్మేటట్టుగా జరిగితే నమ్ముతాము. నా దగ్గర పెట్టుకోవద్దు. సరే చెప్పు, మాకు భోజనం ఎక్కడ దొరుకుతుంది? బుక్కులో ఉండేది చూస్తే ఈ గ్రామానికి వెళ్ళే రోడ్డు మీద మీకేదైనా తిండి దొరికే అవకాశం ఉంది. నా వల్ల కావట్లేదు. ఎవరైనా ఇటువైపు రండి. అంతవరకు మనం నెమ్మదిగా ఉందాం. నీకు బుద్ధి లేదా? చాలా కంపుగా ఉంది. ముందు వెళ్ళి క్లీన్ చేయాలి. అన్నయ్య, మనం చాలా సేపు నడుస్తున్నాం కానీ తినడానికి ఏమీ లేదే. లూయి మనల్ని ఏమరుస్తున్నాడా? నిన్నే అడిగేది. దిగులు పడకు తమ్ముడు, వాడు నిజం మాట్లాడుతున్నాడా అని ఇప్పుడు తెలుస్తుంది. ఇందులో చాలా పండ్లున్నాయి. అన్నయ్య, త్వరగా రా. నాకు తెలుసు, ఎందుకంటే వాడు చెప్పేది జరుగుతుంది. సరేలే, మనం వాడితో షేర్ చేసుకుందాం. దీన్ని కనిపెట్టడానికి వాడే ఒక ముఖ్యమైన కారణం. ఏంటి స్మెల్? ఆకలేస్తుంది, తిందాం.
ఓహో, అన్ని పనులు ఎక్కడికి వెళ్ళాయి? తప్పకుండా అయితే వాళ్ళ పని అయ్యి ఉంటుంది. నాకెందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు భలేవాడివి లూయి. నువ్వు ఫార్చ్యూన్ టెల్లర్ అని నాకు నమ్మకమే రావట్లేదు. అవును. అవునా, నేను నన్ను గురించి చెప్పేటప్పుడు మీరు నమ్మలేదు కదా. ఏ లూయి, మేము ఆ కొండ మీదకి వెళ్ళి ఆడుకోబోతున్నాం. హంటర్ విక్ అక్కడ ఉంటాడో లేడో చెప్పగలవా? ఆ, ఏం పర్లేదు. ఒక్క నిమిషం ఆగండి. చెప్పేస్తాడు. అయిపోయింది. ఏం జరిగింది? ఈ బుక్ ఏం చెప్తుందంటే హంటర్ విక్ అక్కడ నిజంగానా? ఉంటాడు. రాన్నయ్యా, మనం వెళ్ళి నెమ్మదిగా ఆడుకుందాం. ఏయ్, చాలా థాంక్స్ లూయి. సరే, మాతో నువ్వు కూడా వస్తావా? సరే, నేను మీతో ఆడుకోవడానికి వస్తున్నాం. ఏ ఇక మీదట హంటర్ విక్ కి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి మనం సంతోషంగా ఉండొచ్చు. మేము చెప్పేది కరెక్టే కదా లూయి? నీ బుక్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. నువ్వు మాతో పాటు ఉన్నావని సంతోషం. నీ ఫ్రెండ్షిప్ ని ఏమి చేయలేము. నన్ను మీరు చాలా పొగుడుతున్నారు. ఇక్కడే ఉన్నారా? ఎందుకరా నా పండుని తీసుకువెళ్లారు? హంటర్ విక్, ఏంట్రా షాకు? నేను మిమ్మల్ని ఎవరో వెతుకుతుండేది. పరిగెత్తండి. లూయి, ఏయ్, లూయి, హంటర్ విక్ ఇక్కడ హంటర్ విక్ ఇక్కడ ఉంటాడనే లేడనే కదా కదా చెప్పావు. చెప్పావు. నేను అటు కొండ మీద ఉంటాడనే కదా చెప్పాను. ఒరే, పరిగెత్తకండి, ఆగండి. మనం దాచుకోవడానికి ఒక బండ ఉందని చెప్తోంది. చాలరా, ఆపండ్రా. ఎక్కడికి వెళ్ళారు? ఏం చేస్తున్నారు మీరు? నాతో నుంచి మీరు తప్పించుకోలేరు. ఒరే, ఆగండ్రా. లూయి, ఎటువైపు వెళ్ళాలో చెప్పు. లెఫ్ట్ వైపు వెళ్ళండి. చీకటి పడ్డానికి ముందు మిమ్మల్ని పట్టుకుంటాను, చూడండి. ఏంటిది? మీ ఇద్దరు కొంచెంసేపు గమ్ముకుంటారా? ఎంతసేపు భయపడుతూ ఉంటారా? ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారు. నిజంగా అంటున్నావా? అవును, నమ్మండి. నేను ఒక ఫార్చ్యూన్ టెల్లర్ని కదా. ఎవరో వచ్చి కాపాడతారన్నావు, ఎవరూ రాలేదు. డబ్లు ఇంకా మీదట లూయి నమ్మకం. మనల్ని కాపాడడానికి మనం ఏదో ఒకటి చేయాలి. హంటర్ విక్ ఎప్పుడైనా వస్తాడు. ఏం చేస్తున్నారు? ఓ, లేదు, లేదు, లేదు. ఓ, ఏ డబ్లు కాస్త ఊరికే ఉండరా. సూపర్. సరే, లేచేయి. ఇద్దరు కొంచెం కంగారు పడేది ఆపండి. బుక్ చెప్పేది ఏంటంటే హంటర్ విక్ ఇప్పుడు ఇంటికి రాదు. మిమ్మల్ని నేను కట్టేసా కదా ఉంచాను. తప్పించుకోవడానికి ప్రయత్నించుకో. నేను సరెండర్ అయిపోతా. Hands up. ఇప్పుడు ఇద్దరు కదలకుండా ఇక్కడే ఉండాలి. బుక్ ఏం చెప్తుందో హంటర్ విక్ అసలు పనికి మాలిన వాడు. మీరు రిలాక్స్ అవ్వండి. ఎంత ధైర్యం నీకు? హంటర్ విక్ గురించే తప్పుగా మాట్లాడుతున్నావా? నన్ను ఏం చేస్తున్నారా? నన్ను స్ట్రైట్ గా కట్టేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా అంతా చేస్తున్నారు? వదలండ్రా, చెప్పేది వినండి. నా కట్టు విప్పేసి వెళ్ళండ్రా, లేకపోతే నేను వదలను.